నగుమోగనలేని నాదాలి తెలిసి నగుమోగనలేని నాదాలి తెలిసి శ్రీ రఘువర నీ నగుమోము గనలేని నాగాలి తెలిసి నను బ్రోవగారా శ్రీ రఘువర నీ నగుమో ఏమిటి ఆపేశాడు? ఏమైంది? ఏం లేదమ్మా, కరెంటు పోయింది, మైకులు పనిచేయట్లేదు. నేను వెళ్ళి చూస్తాను. చందు, మా అమ్మగారు ఎక్కువ కాలం బతకరండి. అందుకని వందలాది శ్రోతల మధ్య పాడినట్టు నాటకవాడి ఆమెను ఇలా మోసం చేశారు. పిచ్చివాడా, అటు నీకు శృతిలయలు నేర్పిన కన్న తల్లి, ఇటు లయవిలయాలు నేర్చిన పరమేశ్వరుడు, ఈ ఇద్దరు శ్రోతలు చాలరా? ఆనాడు మన్ను తిన్నానని కృష్ణుడు అమ్మతో ఆడిన నాటకం ఆమెను మోసం చేయడానికా? నీ గొంతు విని ఆమె పొందిన అనుభూతి నేను కళ్ళారా చూశాను. మీ అమ్మలో మా అమ్మను చూశానయ్యా. పద. అమ్మా. బాబు, మైకులు పోయాయా? అవునమ్మా. విన్నంత వరకు ఆయన ఏమన్నారు? నా పాట కంటే నీ పాటే బాగుందన్నారమ్మా. అవునమ్మా, మీరు చాలా అద్భుతంగా పాడారు. మీ ముందు మేమెంత. బాబు, ఒక చిన్న మనవి. చెప్పండమ్మా. వీళ్ళ నాన్నగారికి అన్నమయ్య ఆరాధ్య దైవం. ఆయన బాణీలో పాటలు రాయాలని చిన్న అమ్మా, మీ నాన్నగారు రాసిన పుస్తకం వీరికి చూపించు. తీరిక వేళల్లో ఏదేదో రాస్తూ ఉండేవారు. అందులో ఒక పాటలో ఆయన అన్నారు, స్వామివారు అలిమేలు మంగని కలియడానికి వచ్చినప్పుడు ఆయన కుడికన్ను అదిరిందట. కుడికన్ను అదిరనే కూడిన తరుణాన కొండల రాయనికిక కోటి రాత్రులు. మీ నాన్నగారు అద్భుతంగా రాశారు. బాబు, వీడి చేత ఒక క్యాసెట్లోనో సినిమాలోనో ఇందులో ఉన్న ఒక పాట పాడించి వీళ్ళ నాన్నగారు గుర్తుగా నన్ను తరించని బాబు. తప్పకుండానమ్మా. కుడికన్ను అదిరినే కూడిన తరుణాన, కుడికన్ను అదిరినే కూడిన తరుణాన కొండల రాయనికి కోటి రాత్రులు. మంగమాయమ్మకు అలకల తీపులు ఆచినందుకు, సాలు సాలాయి చెలి బుగ్గలకు, కుడికన్ను అదిరనే
తెమ్మెరలా పిలువరే మెల్లగా పిల్ల తెమ్మెరలా నలిగిన గుబ్బల నెలట అలసి సొలసినందుకు కుడి కన్ను అదిరిని కూడిన తరుణాన సాసంగని మీద మదని నీదని సా రాగా మనిద మదని సదా మగరిగ మనిద తీయకే ఆ గడియా తీపి గడియలు వేలు తిరునాదు కౌగిలివి కాగు వరకు సాయకి ఆమేను సాయకి ఆమేను సరసాల సమయాలు సరిగంచు సవరించి సాగు వరకు కుడి కన్ను వదిలి కూడిన తరుణాన కొండల రాయనికిగా కోటి రాత్రులు పొద్దుటి నుంచి ఎడంకన్ ఒకటే అదురుతుంది. శ్రీరంగం వారి ప్రోగ్రామ్ చేయబోతున్నానా ఏమవుతుందో ఏంటో గొడవ. ఆడవాళ్ళకి ఎడమకన్ను అదురుతుందంటే మంచి జరుగుతుందిగా. అమ్మో నీ పంట పండబోతుందన్నమాట. ఆ చిన్నాయన కాస్త జాగ్రత్త పడాల్సిందే. ఓకే, మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. అసలు చిన్నానంటే నీకెందుకు అంత ఇది? నాకే కాదే, నాలాంటి ఆడవాళ్ళందరికీ ఆయన అంటే హార్ట్ థ్రాబ్. హార్ట్ అటాక్ గా మారకుండా చూసుకో. పర్వాలేదే, వీర మరణం లాగా ప్రేమ మరణం. అలాగే మరణం. ఏయ్, పద. ఇట్టా కాదు, ఎట్టా అట్టా. హట్టాగా పద. సార్ ఉమ్. ఇవాళ నటరాజ ప్రొడక్షన్స్ కంపోజింగ్ అండి, మారుతి ప్రొడక్షన్స్ కంపోజింగ్ అండి. అది కూడా నేనే చెప్పాలా? సార్. మారుతి ప్రొడక్షన్స్ కంపోజింగ్ అయ్యా. సార్ ఆ కంపోజింగ్ బుక్స్ అన్ని చిందరవందరగా ఉన్నాయి, వెళ్ళి ఆర్డర్లో పెట్టండి. ఆ. వాటిలో ఇంపార్టెంట్ ట్యూన్స్ కూడా ఉన్నాయి. సరే సార్. మారుతి మారుతి మారుతి. హలో అశోక్, గుడ్ మార్నింగ్. వైజాగ్ ఎయిర్పోర్ట్ పూర్తి చేశారు కదా, వాళ్ళని కూడా రమ్మనండి. అలాగే. యశోదమ్మ యశోదమ్మ ఒకసారి ట్రామ్మా. అటు వస్తే ఇక్కడ కూర మాడిపోతుందా? అసలే వంట ఆలస్యమై నేను ఇదైపోతుంటాను. ఉషో. నీకు నీ కూరే ముఖ్యం, నాకు నా నాటకంలో వేషం ముఖ్యం. అబ్బబ్బా ఏమిట్రా నీ సతాయింపు? నమస్కారం అండి. ఏదో ఇబ్బంది పెడుతున్నట్టున్నాడు. రామ్మ సమయానికి వచ్చావు. వాడి చేత స్కూల్లో నాటకం వేస్తున్నట్ట. ఆహా. ఆయన గారు నారదుడు. నారదుడు కాదు, కృష్ణుడు. అబ్బో అబ్బో కృష్ణుడు. కాసేపు నేను యశోదనైపోయి రిహార్సల్స్ చేయించారట. నా తల్లివి కదూ, కాసేపు వాడికి తల్లి వైపోమ్మా. యశోదరా. అయ్యో, నువ్వు ఇప్పుడు పెద్దమ్మవి కావు, మా అమ్మవి. ఏమండి, ఏమిటే? సురేఖ మన ఇంటి కోడలైతే ఎలా ఉంటుందో చూతురు గాని. రండి రండి. రంగా ఓసారి రా. ఏమిటో వదినా? సురేఖ నా తోడి కోడలైతే ఎలా ఉంటుందో చూతురు గాని. కన్నయ్య ఎక్కడున్నావయ్యా? నేను ఇక్కడ లేను, కాళింద మడిలో ఉన్నా. అలాగా, అమ్మ దొంగ. కూర్చో కూర్చో. మ్మ్. ఆ, ఎంత బాగుందో, నువ్వు కూడా తినమ్మా. వద్దు నాన్న, నువ్వు తిను. నువ్వు మంచిగా చెప్తేనే తింటా. నువ్వు బొజ్జ నిండా అన్నం తిన్న తర్వాత చెప్తాను. తప్పుకో తినేసి. యశోదమ్మ యశోదమ్మ, నీ ముద్దుల కొడుకు ఏం చేశాడో తెలుసా? వెన్నతో పాటు మన్ను కూడా తిన్నాడు. కన్నా, మన్ను తిన్నావా? అమ్మా మన్ను తినంగానే శిశువునో వెర్రినో కొంటినో చూడు నా నోరు. ఏమిటిది? కళ, వైష్ణవ మాయ, అండపిండ బ్రహ్మాండాన్ని చూపిన నువ్వు నా బిడ్డవు కాదయ్యా. 1000 జన్మల పూజా ఫలాన్ని ఈ అమ్మగా ఎంత పుణ్యం చేశానయ్యా. నాన్న, కన్నా. అమ్మా అందరూ బాగుందన్నారు. రామ్మా. అరే సమయానికి మన చందు కూడా వచ్చాడే. ఎలా ఉన్నారు యశోదా కృష్ణుడు? వేషంలో ఉన్నట్లేరు వదినా,
రక్త సంబంధం ఉన్న తల్లి కొడుకులా ఉన్నారు. అవును కదా అనే ఆ వైజాగ్ పార్టీ వాళ్ళు మ్యూజికల్ నైట్ అంటున్నారు. సాంగ్స్ అవి చాలా ఫిక్స్ చేస్తే అన్నయ్యతో మాట్లాడి ఫైనల్ చేద్దాం. సరే అనే. చెప్తా. ఏ చందు చందు వదిన, మరి సురేఖ కూడా వస్తోందిగా. మనం పిలవకపోయిన ఛానల్ వాళ్ళు తప్పకుండా వస్తారు వదిన. శ్రీరంగం బ్రదర్స్ మీద 1 అవర్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు కదండి. అవునండి, ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు నన్ను మీ కొంగుని కట్టేసుకోవాల్సిందే. వస్తానండి. ఈ ప్రోగ్రాం అయ్యేంత వరకు కాదమ్మా, ఈలోపే నీ కొంగున ఒకరిని కట్టేసుకుంటావు. సార్ ఇదే మొదటి కాల్పు. పుడు పుట్టింట్లో పోసుకోవాలని పెద్దవాళ్ళు చెప్తాను. నువ్వు ఉండే అమ్మా, ధైర్యం చేసి తీసుకొచ్చాను. ఇదిగో మధ్యలో ఇలా పైకి అలా కనిపిస్తుందే కానండి ధైర్యస్తురాలు కాదు. పర్వాలేదమ్మా, నీకేం పర్వాలేదు.